హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6/1/1176. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, క్రిస్టల్స్, జెమ్ స్టోన్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో అవనివ్వండి లేదా మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో అవనివ్వండి, ఈ పర్సన్ ఏం చేశారంటే మిమ్మల్ని బ్రెడ్ క్రమ్మింగ్ అనేది చేశారు, గ్యాస్ లైటింగ్ అలాంటివి చేశారు. అంటే మిమ్మల్ని తను ఒక ఫేక్ లవ్ అనేది చూపించి మిమ్మల్ని అటువైపు మ్యానిపులేట్ చేసుకుని మీ పర్సన్ వైపు తనకి కావాల్సినవన్నీ తీసుకున్నారు మీ దగ్గర. అంటే ఏంటంటే మేబీ కొన్ని మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, సో ఈ పర్సన్ ఎలా ఉండేవారంటే మీ దగ్గరికి రావడం, మీతో ప్రేమగా మాట్లాడడం, మీతో కలిసి కొంత టైం స్పెండ్ చేయడం, తనకి కావాల్సింది ఏదో తను మిమ్మల్ని అడగడం, అది మీరు వెంటనే అరేంజ్ చేసి ఇచ్చేయడం, అది తీసుకొని వెళ్ళిపోవడం. ఇదే నడిచింది మీ ఇద్దరి మధ్య చాలా రోజులు, చాలా మంత్స్ జరిగింది, కొన్ని నెలలు అలాగే జరిగింది. తర్వాత ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ సీరియస్ అయ్యే లోపు అంటే మీరు మీ పర్సన్కి ఏమీ చెప్పలేదు. మీ ఎమోషన్స్ ఏంటి, అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ పర్సన్తో మీ పర్సన్ దగ్గర నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇవన్నీ మీరు చెప్దాం అనుకునే లోపే మీ పర్సన్ సడన్లీ ఇంకొక రిలేషన్లో ఉన్నట్టుగా మీకు తెలిసింది. అంటే వేరే పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటున్నట్టుగానో లేదా మీ పర్సన్ లైఫ్లో ఇంకొక పర్సన్ ఉంటున్నట్టుగానో తెలిసింది. సో మీరు కొంచెం కోపంగా ఫీల్ అయినా కూడా కంట్రోల్ చేసుకుని ఉన్నారు మీరు. బట్ అక్కడ ఏం జరిగింది మీ పర్సన్ లైఫ్లో అంటే మీ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారో మీ పర్సన్తో వేరే పర్సన్ అలా బిహేవ్ చేయడం అనేది జరిగింది. బట్ సేమ్ అంతే, మీరు మీ పర్సన్ని ఎంతగా నమ్మారో మీ పర్సన్ కూడా వేరే పర్సన్ని అలా నమ్మారు. అంత ప్రేమగా చూసుకున్నారు, అంత బ్లైండ్గా నమ్మారు ఆ పర్సన్ని. అండ్ ఆ రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు వెళ్ళిన తర్వాత అండ్ ఎంగేజ్మెంట్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్ ఏదో జరిగిన తర్వాత ఆ పర్సన్ అసలు రూపం ఏంటో తెలిసింది. అంటే మేబీ తన మొబైల్లో లేదా ఇంకెక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ మెసేజెస్, వేరే వాళ్ళు పంపించిన మెసేజెస్ చదవడం అలాంటిది ఏదో జరిగింది. సో వెంటనే ఈ పర్సన్ బ్రేకప్ చెప్పేశారు. మీ పర్సన్కి తన పాస్ట్ పర్సన్తో ఎప్పుడైతే బ్రేకప్ అయ్యిందో అప్పుడు మీ వాల్యూ ఏంటో తెలిసింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనుకుంటే ఈ పర్సన్కి ఎవరిపైనా నమ్మకం లేదు, ఏ రిలేషన్షిప్ పైన నమ్మకం లేదు. అన్ని రిలేషన్షిప్స్ కమర్షియల్ అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఎవరితో ఎక్కువగా మాట్లాడట్లేదు, సీరియస్గా ఉంటున్నారు, ఎక్కువ కామ్గా ఉంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారు. ఎందుకంటే తనకి ఎక్కువ మీతో మాట్లాడినా కూడా మళ్ళీ మీరు అలానే తన లైఫ్లో మళ్ళీ అలాగే జరుగుతుందేమో, మీరు కూడా అలానే బిహేవ్ చేస్తారేమో, తన పాస్ట్ రిలేషన్ లాగానే మీతో రిలేషన్ కూడా అలాగే ఫెయిల్ అవుతుందేమో అని ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తూ 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 అలా 1 or 2 years కూడా గడిపేశారు. బట్ మీ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు చాలామంది
మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. మీరు గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ చాలా అబండెంట్ పర్సన్, మేబీ ఒక బిజినెస్ పర్సన్ ఆర్ హై పెయిడ్ శాలరీ ఉన్న జాబ్ ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు. సో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి మీ దగ్గర. అండ్ అందరితో నర్చరింగ్, కేరింగ్గా ఉంటారు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఓకే, ఒక స్పిరిచువల్ ఎనర్జీ అనేది ఉంటుంది మీ దగ్గర, ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది మీకు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మీతో మాట్లాడినంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు చాలా హోమ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ ఉన్నా కూడా మిమ్మల్ని ఎప్పుడు తన లైఫ్ పార్ట్నర్గా చూడలేదు మీ పర్సన్. బట్ ప్రజెంట్, పాస్ట్లో ఎప్పుడు అట్లా చూడలేదు, బట్ ప్రజెంట్ అలా చూస్తున్నారు మీ పర్సన్. మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా. అండ్ మీ మంచి కొంచెం డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే తనకు ఒక కాన్సెప్ట్ అనేది ఉండిపోయింది, ఒక కాన్సెప్ట్ మీద నడుస్తున్నారు. ఏంటంటే తను ఏదైతే బాగా కావాలనుకుంటారో అది తనకి దొరకదు. అండ్ ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళు తనకి దూరం అయిపోతారు. అలాంటిది ఏదో కాన్సెప్ట్ ఉంది తన మైండ్లో. ఓకే, సో అందుకే మీకు ఓవర్గా మీకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేయరు. తన ఎమోషన్స్ని కానీ ఫీలింగ్స్ని కానీ ఏమీ చెప్పరు. ఓకే, అండ్ మీతో ఎప్పుడు గొడవ పడలేదు, అండ్ మీతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ కూడా చేయలేదు. అట్లీస్ట్ మీ పైన ఎప్పుడు కోపం కూడా రాలేదు మీ పర్సన్కి. తను ఎంత కోపంగా ఉన్నా కూడా మీరు చాలా కన్విన్సింగ్గా మాట్లాడుతూ ఉంటారు, నర్చరింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు మీ పర్సన్. అండ్ తనకి ఏది అవసరమో అది అడుగుతూ ఉంటారు, ఇది కావాలా అది కావాలా అని. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీరంటే ఏంటో అర్థమైంది, మీ నేచర్ ఏంటో అర్థమైంది, మీరు తన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తనకు అర్థమైంది. కానీ తన బాధ అంతా ఏంటి అని అంటే తను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు తప్ప ఎవరూ హెల్ప్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, ఫ్రెండ్స్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, తను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తనని ఆదుకోలేదు. సో మీరు ఒకరే తనకి హెల్ప్ చేసేవారు, మీరే ఒక్కరే తన ప్రాబ్లం ఏంటో అడిగి తనకి సపోర్టింగ్గా ఉండేవారు, తను ఏది అడిగినా హెల్ప్ చేసేవారు. మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేసినందుకు కూడా మీరు ఎప్పుడు బాధపడలేదు. ఎందుకు అనంటే తన నేచర్ అంతే, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసిందే అదంతా అని మీరు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసి మాట్లాడేసుకున్నట్టుగా మీరు కాంప్రమైజ్ అయిపోయారు మీ అంతటి మీరే. ఓకే, సో బట్ ఇప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. ఓకే, అట్లీస్ట్ మీ పర్సన్కి హెల్త్ బాగాలేకపోయినా ఎలా ఉంది ఏంటి అని అడిగే వాళ్ళు కూడా లేరు మీ పర్సన్ దగ్గర. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. బట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మీ పర్సన్ ముందు పెడతారు. బట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి, తన ఇన్కమ్ ఎంత, అలాంటివి ఏమీ అడగరు. సో ఈ పర్సన్కి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఎమోషనల్ బర్డెన్ కూడా ఎక్కువ ఉంది ఈ పర్సన్కి. బట్ మీ సైడ్ నుంచి చూస్తే మీరు ఒక మూమెంట్లో ఎలా ఆలోచించారంటే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకపోయినా అదర్ రిలేషన్స్తో మీరు హ్యాపీగా ఉంటారు, ఎవరినన్నా మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రపోజల్స్ కూడా చాలా వచ్చాయి. సో ఎవరికన్నా మీరు ఏ ప్రపోజల్ అన్నా మీరు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మీరు మూవ్ ఆన్ అయిపోవడానికి మీరు కూడా ట్రై చేశారు. బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. ఆ ఐడియా ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో మీరు వెంటనే ఎమోషనల్ అయిపోయి నేను ఎందుకు అసలు ఇలా ఆలోచిస్తున్నాను, ఇది రాంగ్ అనేసి మీరు వెంటనే మళ్ళీ మీ డెసిషన్ చేంజ్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ ఎప్పుడైతే మీకు ప్రపోజల్ ఇస్తారో ఆ రోజు వరకు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ప్రపోజల్స్ వచ్చిన వాళ్ళు మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఆప్షన్స్ ఓపెనే పెట్టి ఉన్నారు. అంటే మీకు ఇంకా చాలామంది మీకు నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, మీరు చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ వెల్ సెటిల్డ్ పర్సన్ కాబట్టి మీకు చాలామంది కాంపిటీషన్ ఎక్కువ మీకు చెప్పాలంటే. సో కానీ మీ పర్సన్ విషయానికి వస్తే అదేం లేదు. అక్కడ
ఓకే, మీ పర్సన్ అసలు మీతో కంపేర్ చేసి చూస్తే టోటల్లీ డిఫరెంట్ అనమాట. మీకు టోటల్లీ ఆపోజిట్ ఉంటారు మీ పర్సన్. బట్ అయినా కూడా మీ పర్సన్ కూడా గుడ్ లుకింగ్ పర్సనే, కానీ మిగతా విషయాల్లో చూస్తే తను ఇంకా చాలా హార్డ్ వర్క్ చేసి మీ ఎనర్జీకి రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే మీ ఎనర్జీకి రీచ్ అవుతారో అప్పుడు తనకి సాటిస్ఫాక్షన్. మీకు మీ పర్సన్ ఎలా ఉన్నా మీరు సాటిస్ఫైడే ఇప్పుడు, కానీ మీ పర్సన్కి అలా ఉండదు. ఈక్వల్ ఉండాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్. అండ్ తనకి ఎప్పుడైనా మీరు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయరు, మెసేజెస్కి రిప్లై ఇవ్వరు. అది ఎలా ఉంటుందంటే మీకు ఒక 2 days చాలా హ్యాపీగా చాలా క్లోజ్గా మాట్లాడుకుంటారు మీరిద్దరు. మీరు అనుకుంటారు ఇంకా రేపే ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వచ్చు, రేపు యాక్సెప్ట్ చేద్దాం ఒకవేళ ఇస్తే, లేదా నేనే ప్రపోజ్ చేద్దామని మీరు అనుకునే లోపు ఈ పర్సన్ సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోవడం అంటే మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా బిహేవ్ చేస్తారు. మీ కాల్స్ లిఫ్ట్ చేయరు, మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వరు. అండ్ మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా ఆ ఫోన్ అనేది లిఫ్ట్ చేయరు, కాల్స్ లిఫ్ట్ చేయరు. అండ్ సడన్లీ మళ్ళీ అట్లీస్ట్ ఒక 4 or 5 days పడుతుంది ఈ సైలెంట్ ట్రీట్మెంట్కి. తర్వాత మళ్ళీ వెంటనే మీ పర్సనే మీకు మెసేజ్ చేయడం, మీకు కాల్స్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు అడిగితే మా ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేదా ఎవరితోనో గొడవ అయిందనో అలాంటివి ఏదో చెప్తూ ఉంటారు మీ పర్సన్. సో మీరు ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, ఈ పర్సన్ ఆల్రెడీ ఒక ట్రామా నుంచి బయటకు వచ్చారు, ఆల్రెడీ ఆ ట్రామా నడుస్తుంది తన మైండ్లో. అండ్ నైట్ టైం మీ పర్సన్ తన పాస్ట్ కోసం ఆలోచించుకోవడం అండ్ చాలాసేపు బాధపడటం అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ వెంటనే మీ పర్సన్కి ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఒక అవేకనింగ్ కాల్ లాంటిది వస్తుంది యూనివర్స్ నుండి. ఎందుకు నిన్ను వదిలేసి పోయిన వాళ్ళ కోసం ఎందుకు ఎంత బాధపడుతున్నావు, నిన్ను కావాలనుకునే వాళ్ళ కోసం ఆలోచించు, అలాంటివి తన థాట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు వెంటనే ఆ ఐడియా డ్రాప్ చేసుకుని మీ పిక్స్ చూడటం, మీ మెసేజెస్ చదువుకోవడం, లేదా సడన్లీ మీకు మెసేజ్ చేయడం ఆర్ కాల్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ పర్సన్కి ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఓకే, సో ఎప్పుడైతే ఆ క్లారిటీ వస్తుందో ఈ పర్సన్ మిమ్మల్ని వెంటనే అప్రోచ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ మీ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా, మీటింగ్స్ ఉన్నా కూడా మ్యారేజ్ వరకు వెళ్ళట్లేదు ఈ రిలేషన్. బట్ అది కూడా త్వరలోనే జరుగుతుంది. ఇక్కడ 4 of Wands మనకి కార్డ్స్ వస్తున్నాయి. 10 of Cups, 4 of Wands, వరల్డ్ కార్డ్, ఎంప్రెస్, ఇవన్నీ మనకి మ్యారేజ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఓకే, సో అరౌండ్ అక్టోబర్ చాలామందికి ఈ మ్యారేజెస్ అనేవి సెటిల్ అవుతాయి, రీయూనియన్స్ అనేవి అవుతాయి. ఇది దూరంగా ఉంది కొంచెం డేట్. అక్టోబర్ అంటే కొంచెం లాంగ్ టర్మ్ వెయిటింగ్ పీరియడ్ అనేది తెలుస్తుంది మీకు. బట్ ఇక్కడ కొంచెం టైం పడుతుందని చెప్తుంది ఇక్కడ యూనివర్స్ కూడా. ఎందుకు అని అంటే ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. మనకి ఫస్ట్ కార్డే లవర్స్ కార్డ్ వచ్చింది. సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. బట్ తను ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఎందుకు వేయలేకపోతున్నారు అని అంటే తన లైఫ్లో జరిగిన తన రీసెంట్ పాస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఎవరైనా అలానే ఫీల్ అవుతారు. ఇప్పుడు సడన్గా ఒక 4-5 డేస్లో మ్యారేజ్ అవ్వబోతుంది అన్నప్పుడు సడన్గా మీ పర్సన్కి వేరే వాళ్ళు ఎవరో కాల్ చేయడం, లేదా ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ చాట్ తన ఫోన్లో మీరు చూడడం జరిగిందనుకోండి, అది బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు, మీరు కంప్లీట్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఈ పర్సన్ లైఫ్లో కూడా అదే జరిగింది. ఐసోలేషన్లో ఉండిపోయారు చాలా కాలం, ఎవరితో మాట్లాడకుండా, ఆఫీస్కి లీవ్ పెట్టుకొని
హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరితో చెప్పకుండా ఇలా చాలా కష్టాలు అనేవి ఫేస్ చేశారు ఈ పర్సన్. బట్ అప్పుడు కూడా మీ పర్సన్కి మీరు సపోర్టింగ్గా ఉన్నారు. మీరు ఆల్రెడీ మీ పర్సన్కి చెప్పి ఉన్నారు పర్సన్ మీ పర్సన్కి కరెక్ట్ కాదు అని. బట్ అదేదో మీ స్వార్థం కోసం మీరు చెప్తున్నట్టుగా మీ పర్సన్ అప్పట్లో ఫీల్ అయ్యారు. బట్ అయినా కూడా మీ పర్సన్ అప్పుడే డిసైడ్ చేసుకున్నారు ఏంటి అని అంటే, ఈవెన్ దో ఆ పర్సన్తో వేరే పర్సన్తో మ్యారేజ్ అయినా కూడా మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకున్నారు. మేబీ ఇక్కడ మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మేబీ మీరు ఒక మ్యారీడ్ పర్సన్ అండ్ ఒక రిచ్ పర్సన్. సో అందుకే మీకోసం అలాంటి డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఈ పర్సన్. ఓకే, బట్ ఈ పర్సన్ లైఫ్లో ఇక ఫ్యూచర్లో మీరు తప్ప ఇంకెవరు ఉండరు. ఓకే, అండ్ ఈ పర్సన్కి కోపం వచ్చింది అని అంటే ఇంకా మళ్ళీ వాళ్ళ వైపు చూడరు. వాళ్ళు ఎంత ప్రాధాయపడినా, ఎంత కాళ్ళ మీద పడినా మళ్ళీ క్షమించడం అనేది ఉండదు ఈ పర్సన్ దగ్గర. చీటింగ్ అంటే అంత రియాక్ట్ అవుతారు ఈ పర్సన్. ఓకే, సో అలానే ఈ పర్సన్కి ఎవరైనా సపోర్టింగ్గా ఉంటే మళ్ళీ వాళ్ళని జీవితంలో వదలరు. సో అలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఈ పర్సన్ లైఫ్లో. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేష, సింహ, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభరాశులు, కన్యా రాశి, మకర రాశి, వృషభ రాశి అండ్ మీన రాశి. ఆల్మోస్ట్ అన్ని రాశులు వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ అగైన్ 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ వాండ్స్. ఈ నెంబర్ బట్టే మనకి ఇక్కడ కార్డ్స్ కూడా వస్తున్నాయి. సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 4 అంటే మేబీ మీ పర్సన్ బర్త్డే డేట్ 4/13/22 డేట్స్ అయి ఉండొచ్చు, ఆర్ 31st ఆఫ్ ఎనీ మంత్ అయి ఉండొచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి అక్కడ ఏం చేస్తారంటే మీరు కామెంట్ సెక్షన్లో ఐ డిజర్వ్ లవ్ అని రాయండి. ఓకే, ఐ డిజర్వ్ లవ్ అని రాయండి. అండ్ మీరు మేనిఫెస్టేషన్ చేసుకునేటప్పుడు కూడా ఇదే లైన్ మీరు పదే పదే చెప్పుకొని మేనిఫెస్టేషన్ చేసుకోండి. అంటే గట్టిగా అరవద్దు, చదవద్దు బయటకి, మీరు మనసులోనే అనుకుంటూ ఉండాలి సేమ్ సెంటెన్స్, ఐ డిజర్వ్ లవ్. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు ఈ సెంటెన్స్ రాసి పక్కన 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ చాలామంది రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు. రీయూనియన్ ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది, దానికి కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. కొంచెం టైం అనేది పడుతుంది ఇక్కడ. ఈవెన్ దో మీ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా, ఆర్ ఫిజికల్ డిస్టెన్స్ అనేది ఉన్నా లేకపోయినా, రీయూనియన్ అంటే ఏంటి అని అంటే మీరు జస్ట్ మీటింగ్ అంటే ఎదురు కలిసి మాట్లాడుకోవడం కాదు. రీయూనియన్ అంటే ఎదురు కలిసి మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం. సో అది చేయడానికి మీకు అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్ మంత్స్ పట్టచ్చు. ఓకే, బట్ ఎగ్జాక్ట్ డేట్స్ తెలుసుకోవడానికి మీరు మీ పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి అండ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి. అండ్ చక్ర సిస్టమ్ కరెక్ట్గా యాక్టివేట్ చేసుకోవడానికి క్రిస్టల్స్ అనేవి వేసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవింగ్ లైట్.